Sponsored by Vaira Family Restaurant, National Highway, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో మరోమారు యనమల దివ్య గళం. తుని ఏరియా ఆసుపత్రి సమస్యలను ప్రస్తావించిన తుని ఎమ్మెల్యే. తోట నాగేశంతో వివాహ వేడుక. వధూవరులను ఆశీర్వదించిన అతిరథ మహారథుడు. పిఠాపురంలో ఛత్రపతి శివాజీ జయంతి. హైందవ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ. కాకినాడ జిల్లాలో సహకార ఉద్యోగుల సమ్మె, డిమాండ్ల సాధనకు ఆందోళన బాట. ప్రభుత్వ విప్ యనమల దివ్య అసెంబ్లీలో మరొకసారి గళం వినిపించారు. తుని ఏరియా ఆసుపత్రిని 200 బెడ్స్ కు అప్గ్రేడ్ చేసి పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని ఆమె అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాటికి థైరాయిడ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తుని నియోజకవర్గాన్ని వైద్యపరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పనిచేస్తున్న ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య ఆ దిశగా ప్రధాన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. తుని ఏరియా ఆసుపత్రిని పేదోళ్లకు అపర సంజీవనిగా నిలవాలన్న దృఢ సంకల్పం మెండుగా ఉన్న ఆమె ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే బాధ్యతలను భుజాన్నేసుకుంటున్నారు ఎమ్మెల్యే యనమల దివ్య. నేను అడుగు ఏంటంటే ఇప్పుడు 100 బెడెడ్ కదా, 100 బెడెడ్ కి సపోర్ట్ 10 స్టాండ్స్ ఉన్నాయా, ఆ 10 స్టాండ్స్ ఉన్నాయా లేదా అంతకన్నా తక్కువ ఉంటున్నాయా అని అడుగుతున్నాను. అది సరే, దట్ ఇస్ సెకండ్ ఇష్యూ. ఫస్ట్ 100 బెడెడ్ కి 10 స్టాండ్స్ ఉండాలి అని మీకు ఒక నార్మ్స్ ఉంటుంది కదా, ఆ 10 స్టాండ్స్ అయితే ఉన్నాయా లేదా అని అడుగుతున్నాను. మీకు 100 బెడెడ్ హాస్పిటల్ కి దిస్ షుడ్ బి ఇన్ని దీంట్లో ఏమైనా షార్టేజ్ ఉందా ఈ లిస్ట్ లో? ఈ ఎక్కువ మెంబర్స్ వచ్చినప్పుడు దానికి మేడం 100 బెడ్ నుంచి మనం 200 బెడ్ కింద మన ప్రపోజల్ పెడతాం మేడం. స్టాఫ్ ప్యాటర్న్ పెరుగుతారు, డాక్టర్స్ పెరుగుతారు మేడం, తర్వాత మెడిసిన్స్ కూడా మనకి ఎక్కువ రావాల్సి ఉంటాయి. ఆ విధంగా మనం 200 బెడ్ హాస్పిటల్ ప్రపోజల్ పెట్టించగలుగుతాం మేడం. అది పెడతాము. ఇవాళ ఇదే అంశాన్ని అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. విశాఖ రాజమండ్రి నేషనల్ హైవేపై ఉన్న పెద్ద ఆసుపత్రి తుని ఏరియా ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. రోజుకు ఓపీఐ 500 నుంచి 600, ఐఓపీ 150 నుంచి 200 వరకు ఉంటున్న ఏరియా ఆసుపత్రి 150 పడకల స్థాయి ఉన్నప్పటికీ 100 పడకల స్థాయిలోనే సిబ్బంది ఉందని ఆమె ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. దీనివల్ల రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదన్నారు. ప్రజా అవసరాలను గుర్తించి 200 పడకలకు అప్గ్రేడ్ చేసి అందుకు అనుగుణంగా సిబ్బంది నియామకంతో పాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని యనమల దివ్య గారు కోరారు. అలాగే మరో ప్రధాన అంశమైన థైరాయిడ్ సెంటర్ గురించి ప్రస్తావిస్తూ తన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ మహిళా దినోత్సవం నాడు శుభవార్త తెలపాలని ఆమె కోరారు. దాన్ని రిక్వెస్ట్ చేసేది అధ్యక్ష, మా తుని ఏరియా హాస్పిటల్ ని 200 బెడెడ్ గా అప్గ్రేడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే మన అటు వైజాగ్ నుంచి రాజమండ్రి వరకు కూడా హైవే మీద ఉన్న తుని ప్రాంతం ఏరియా హాస్పిటల్ ఒకటే అధ్యక్ష. దానికి కొంచెం 200 బెడెడ్ గా హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. దీనికి డైలీ ఓపీడీ వచ్చేసి 500 to 600 వరకు ఉంటుంది అధ్యక్ష. ఈ తాకిడి తట్టుకోవాలంటే ఇది రన్నింగ్ యాక్చువల్ గా అయితే 100 బెడెడ్ హాస్పిటల్, కానీ 150 బెడెడ్ గా రన్ అవుతుంది అధ్యక్ష. దానికి స్టాఫ్ కూడా సరిపోవట్లేదు. 100 బెడెడ్ కి ఎంత ఉండాలో అంతమంది ఉన్నారు కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేయవలసిందిగా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అలాగే ఆక్సిటోసిన్ అనే ఇంజెక్షన్ కూడా కొంచెం సరఫరా ఒక 8 months నుంచి కూడా నిలిచిపోయింది అధ్యక్ష, రావట్లేదంట. అదొక మొన్న సడన్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు వారు చెప్పడం జరిగింది. అది కూడా కొంచెము దృష్టిలో పెట్టుకోమని మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అలాగే మన రాబోయేది ఉమెన్స్ డే కాబట్టి ఇంతకుముందు కూడా ఇది నేను ప్రస్తావించాను సభలో. థైరాయిడ్ టెస్ట్ అనేది మహిళలకి కొంచెము ఏర్పాటు చేయవలసిందిగా తుని ఏరియా హాస్పిటల్లో ఏర్పాటు చేయవలసిందిగా వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఇవ్వాలని చెప్పేసి ఉమెన్స్ డే సందర్భంగా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.
సీనియర్ రాజకీయవేత్త తోట నాగేష్ ఇంట వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. నాగేష్ కుమారుడు భగీధర్ వివాహ మహోత్సవం తుని పాయకరావుపేట జంట పట్టణాల్లో పెళ్లి సందడి కనిపించింది. తుని గణపతి నగర్లో గల సాయి సీతారామ ఫంక్షన్ హాల్ రాజకీయ ప్రముఖులతో కళకళలాడింది. వధూవరులు భగీధర్ సౌజన్యాలను మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపీ తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యేలు రాజా అశోక్ బాబు, బోలె ముత్యాలపాప, అవంతి శ్రీనివాస్ వంటి ప్రముఖులు ఆశీర్వదించారు. సీనియర్ రాజకీయవేత్త తోట నగేష్ ఇంట వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. నగేష్ కుమారుడు భగీధర్ వివాహ మహోత్సవం తుని పాయకరావుపేట జంట పట్టణాల్లో పెళ్లి సందడి కనిపించింది. తుని గణపతి నగర్లో గల సాయి సీతారామ ఫంక్షన్ హాల్లో రాజకీయ ప్రముఖులతో కలకల్లాడింది. వధూవరులు భగీధర్ సౌజన్యాలను మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపీ తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యేలు రాజా అశోక్ బాబు, బోలెం ముత్యాలపాప, అవంతి శ్రీనివాస్ వంటి ప్రముఖులు ఆశీర్వదించారు.
హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినోత్సవం సందర్భంగా విశ్వ హైందవ పరిషత్ ఆధ్వర్యంలో పిఠాపురంలో బైక్ ర్యాలీ జరిగింది. పాదగయ పుణ్యక్షేత్రం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు దువ్వ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని సమాజాన్ని మట్టుపెట్టడానికి నలువైపుల నుంచి ఒకవైపు నరరూప రాక్షసుడైన ఔరంగజేబు, మరొక వైపు బహుమని సుల్తానులు, బీజాపూర్ సుల్తానులు, గోల్కొండ నవాబు ప్రయత్నిస్తున్న రోజులలో హిందూ సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని నింపి విజయ పంథాన నడిపించారని, హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మణికుమార్, ఓప్ సింగ్, సురేంద్ర, లక్ష్మణ్ శర్మ, కిషోర్, చెల్లిబోయిన సతీష్, కొండపూడి శివ, రాజశేఖర్, విశ్వ హైందవ పరిషత్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. जय जय श्री राम। जय महादेव। जय भवानी। जय शिवाजी। जय भवानी। जय शिवाजी। जय भवानी। भारत के महादेव। जय शिवाजी। जय भवानी। जय शिवाजी। जय शिवाजी। जय शिवाजी। जय शिवाजी। महादेव। 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 जय भवानी। जय भवानी। जय भवानी। అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం మురమళ్ల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి తెప్పోత్సవం వృద్ధ గౌతమి గోదావరిలో హంస వాహనంపై అత్యంత వైభవంగా కన్నుల పండుగలా జరిగింది. తెప్పోత్సవంలో పాల్గొని చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు దంపతులు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు గోదావరి మాతకు నాగ సర్ప నక్షత్ర ఏక ధూప హారతులు పట్టారు. స్వామివారిని, అమ్మవారిని భద్రపీఠంపై ఆలయం వద్ద నుంచి కేరళ వాయిద్యాలతో, బాణసంచ కాల్పులతో, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో భారీ ఊరేగింపు సాగింది. తెప్పోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రసాద వితరణ చేయండి. ప్రసాదం పెట్టేవాడు చూడండి అక్కడ ఉన్నారు. అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ల ప్రవీణ్ కుమార్ కుంచా చిన్ను ఆధ్వర్యంలో అనకాపల్లి 4 రోడ్ల జంక్షన్లో హిందువుల సామ్రాజ్యానికి అధిపతి శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకి ఎస్డీ గ్రూప్స్ చైర్మన్ కాండ్రేగుల శ్రీరామ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన కాండ్రేగుల శ్రీరామ్ చేతుల మీదుగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను శ్రీరాముడు అభినందించారు. ఈ కార్యక్రమంలో దాడి ఈశ్వరరావు, మల్లా శివ, గోల్డ్ డివిజన్ కాలేజ్ ప్రిన్సిపల్ కోరిబిల్లి రమేష్, బొడ్డేడ అప్పారావు, బొట్టా చిన్ని యాదవ్, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు కొనతాల అప్పలరాజు, రేబాక మధుబాబు, పెంటకోట సురేష్, మాజీ కౌన్సిలర్ బొబ్బిలి గోవిందరాజులు, అబ్దుల్ కలాం సేవా సంఘం ఆర్గనైజర్ చింత లక్ష్మణరావు, పెంటకోట సాగర్, ఎస్కే భాష, పవన్ కిరణ్, ఆడారి పవన్, నీలేష్ గుప్తా, మల్లేశ్వరరావు పాల్గొన్నారు. విగ్రహ శిల్పి ఆళ్ల సాయి కుమార్ ను ఘనంగా సత్కరించారు. శివాజీ మహారాజ్ ఈ విజయానికి పూలమాల వేసి ఇవ్వాలనుకుంటుందా కాండం శ్రీరామ్ ఛత్రపతి మహారాజ్ కి ఛత్రపతి మహారాజ్ కి కూర్చున్నాం. సార్ గారు పూలమాల వేసి కూర్చున్నాం. అలాగే బొబ్బులు గోవిందరాజు పూలమాల వేసి కూర్చున్నాం. కాకినాడ జిల్లా వ్యాప్తంగా సహకార ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ప్రధానంగా జీవో నెంబర్ 36 వెంటనే అమలు చేసి 2019 నుంచి 2024 వరకు పెండింగ్ లో ఉన్న వేతన సవరణ అమలు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తుని డీసీసీబీ బ్రాంచ్ పరిధిలో సహకార సంఘం ఉద్యోగుల ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెను ప్రారంభించారు. ఈ సమ్మెకు సిఐటియు నాయకులు నక్కెళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా పనిచేసే ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి ఆరోగ్య బీమాతో పాటు 20 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సహకార ఉద్యోగ నాయకులు పెయ్యాల బాబురావు, బి సూరిబాబు, మాసారపు శివనాగ, అన్నవరం బ్రాంచ్ డైరెక్టర్ రావు వీరభద్రరావు, బాబురావు, సింహాచలం, నూకరాజు, వెంకటరామారావు, జామీలు, సతీష్, తుని, అన్నవరం బ్రాంచ్ డీసీసీబీ బ్రాంచ్ ఉద్యోగులు పాల్గొన్నారు. మన సహకార ఉద్యోగుల ఐక్యత కొరకు, మన కోరికల కొరకు మనం పోరాటం సాగించడానికి మొదలు పెట్టాము. ఈ రోజు నుండి మన రాష్ట్ర యూనియన్ మేరకు పిలుపు మేరకు 16వ తారీఖు నుంచి కూడా నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉంది. ఈ రోజు నుంచి కూడా మనం తుని బ్రాంచ్, అన్నవరం బ్రాంచ్ వాళ్ళు మొత్తం 6 సంఘంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ నా హృదయపూర్వక జైభీములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ నెలలో మనం ఎప్పటి నుంచో మన కోరికలు తీరాలని చెప్పేసి మనం ధర్నాలు చేస్తున్నాం, సమ్మెలు చేస్తున్నాం, రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా ఎన్ని వినిపించినప్పటికీ కూడా ఈ రాష్ట్ర గవర్నమెంట్ ముద్దునిద్రపోతుంది తప్ప మన సమస్యల మీద కనీసం ఆలోచన అనేటువంటి రాలేదు వీళ్ళకి. మనం రైతుకి సేవ చేసే సహకార సంఘాలు
ఈ సహకార సంఘాలు అనేటువంటివి ఉంటేనే రైతుకి తోడ్పడతారు. మా రైతులు ఈ సహకార సంఘాల నుంచి ఎరువులు అవనివ్వండి, మందులు అవనివ్వండి, లోనింగ్ అవనివ్వండి, రకరకాల సేవలు ఈ సహకార సంఘాలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర గవర్నమెంట్లకి మా యొక్క డిమాండ్లు చేయండి బాబు అని చెప్పేసి దీర్ఘకాలికంగా ఉండేటువంటి డిమాండ్లను మనం కోరుకుంటూ మాకు ఇక్కడ న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు చేస్తున్నా, నిరవధిక సమ్మెలు చేస్తున్నా. మాకు కనీసం న్యాయమైనటువంటిది ఇంతవరకు జరగలేదు. మా కోరికల మేరకు ఎవరు కూడా దీన్ని స్పందించలేదు. కాబట్టి రాష్ట్ర గవర్నమెంట్ ఇంతవరకు కూడా ఇప్పటి నుంచి అయినప్పటికీ కూడా మా కోరికలు తీర్చాలి. మా డిమాండ్లు రమారమి కొన్ని డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లు కూడా మీకు చదివి వినిపిస్తూ ఉంటాం. జీవో నెంబర్ 36 వెంటనే అమలుపరిచి 2019 మరియు 2024 పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేయాలి. అప్పటి వరకు మధ్యంతర భృతి మాకు ఇవ్వాలి. ఉద్యోగులకు చెల్లించే గ్రాడ్యుటీ సీలింగ్ 2 లక్షలు 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు. అది గ్రాడ్యుటీ చట్టాన్ని అమలుపరిచి చట్ట ప్రకారం గ్రాడ్యుటీ చెల్లింపు చేయాలి. సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అమలుపై అయ్యే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలి. 2019 తర్వాత సహకార సంఘాలలో చేరినటువంటి ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి. వారికి కూడా జీవో నెంబర్ 36 అమలుపరచాలి. ఉద్యోగులకు 5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమాను కల్పించి ఉద్యోగి సర్వీసులో మరణిస్తే ఆ కుటుంబం ఆధారం లేకుండా పోతున్నందున ప్రతి ఉద్యోగికి 20 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలను భరోసా కల్పించాలి. అనేక సంఘాలలో ఉద్యోగులు జీతభత్యాలను డ్యూటీ పద్దునందు ఉంచడం జరిగింది. ఈ డ్యూటీ పద్ధతులను రద్దు చేయాలి. పిఎస్సిఎస్ల ద్వారా కాకుండా ఈసీసీబీల ద్వారా రైతులకు డైరెక్ట్గా రుణాలు ఇస్తున్నారు. దీనివల్ల పిఎస్సిఎస్లు నిర్వీర్యం అయిపోతున్నవి. ఈ విధానాన్ని మార్పు చేసి అన్ని సేవలు సహకార సంఘాల ద్వారానే చేయాలి. అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. సంఘాలు చెల్లించిన షేరుధనంపై కనీసం 6% డివిడెండ్ లేదా కనీసం 6% వడ్డీ చెల్లించాలి. దీనిపై చర్యలు తీసుకోవాలి. సహకార సంఘాల సిబ్బంది బదిలీలకు మేము వ్యతిరేకం కాదు. ఈ బదిలీలు జరగాలంటే డిఎల్ఎస్ఎఫ్ను ఆప్కాప్ డిసిసిబిలు ఫ్యాక్స్లతో ఏర్పాటు చేసి 3 సంవత్సరాల నిబంధన కాకుండా నిరవధికంగా కొనసాగించి బదిలీలు చేయాలి. జీవో నెంబర్ 36 ఉంది. ఇలాగా 62 సంవత్సరాలు పూర్తిగా చేయాలని చెప్పేసి రిటైర్మెంట్కి మేము అడుగుతా ఉన్నాం. అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి సమస్య మీద కూడా వీళ్ళు స్పందించట్లేదు. కాబట్టి మా కోరికలు తీరే వరకు కూడా నిరవధిక సమ్మె కొనసాగిస్తాం. అవసరమైతే దేనికైనా సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సహకార ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్ర కమిటీ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు నిరవధికంగా సమ్మె జరుగుతుంది. ఈరోజు తుని డిసిసి బ్యాంక్ ఎదురుగా దాదాపు 6 బ్రాంచుల నుంచి ఈ 6 సొసైటీ సంఘాల నుంచి ఈరోజు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ముఖ్యంగా 36 జీవో వెంటనే అమలు చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం చూసుకున్నా ఈ ప్రభుత్వం చూసుకున్నా ఈరోజు సహకార ఉద్యోగులు మోసం చేశారే తప్ప వాళ్ళ సమస్యలు మాత్రం పరిష్కారం చేయకుండా ఈరోజు సహకార ఉద్యోగుల పట్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తూ ఉన్నాయి, వాళ్ళని మోసగిస్తూ ఉన్నాయని చెప్పేసి మరోసారి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే సహకార సంఘాలు ఉద్యోగులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు చాలా మానసిక వేదనకు గురవుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో చూసుకున్నా ఈ ప్రభుత్వంలో చూసుకున్నా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 36 జీవో ఏదైతే ఉందో దాన్ని అమలు చేయకుండా ఈ దాదాపు 6 సంవత్సరాల పైబడి ఈరోజు జాప్యం జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో అమలు చేయకుండా మరి ఇంకెవరు అమలు చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం. అంటే అధికారంలో రావడం కోసం కార్మికులు హామీలు ఇచ్చి ఈరోజు మసిబూసు మారడిగా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు కార్మికులు నట్టేటి ముంచేటువంటి విధానాలు అమలు చేస్తూ ఉన్నారు. మొన్న చూసుకున్నాడంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుపుతూ ఉన్నారు. ఇది అంకిల్ గారెడ్డి తప్ప కార్మికులు మోసం చేయడం తప్ప మరొకటి కాదు ఈ బడ్జెట్ సమావేశాలు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందులో కార్మికుల కోసం ఎటువంటి ప్రస్తావన చేయలేదు. కార్మికుల సమస్య మీద ఎటువంటి ప్రస్తావన చేయకుండా ఈరోజు కార్మికుల్ని మోసగించడం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాదాపు 2019 తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా
62 సంవత్సరాలకి రిటైర్మెంట్ వయసు పెంచాలని చెప్పేసి, సహకార ఉద్యోగులందరికీ ఆరోగ్య బీమా వర్తింపు చేయాలని చెప్పేసి తదితర డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మె జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి. ఈ సమస్యల పరిష్కారం చేసేంత వరకు కూడా నిరవధికంగా ఈ సమ్మె కొనసాగుతుంది. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చుని ఈ సమస్య పరిష్కారం కోసం యావత్ రాష్ట్ర వ్యాప్తంగా సహకార ఉద్యోగులు నడుం బిగించి సమస్య పరిష్కారం కోసం పనిచేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డీసీ ముఖ్యమంత్రి మన గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ తక్షణమే సమస్య మీద స్పందించి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదే చూసుకున్నట్టే అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి ₹1,00,000 ఈరోజు కూపన్ గిఫ్ట్లు ఇస్తా ఉన్నారు. మరి వర్కర్ల సమస్య మీద పరిష్కరించడానికి సబ్సిడీ వీళ్ళకి తీరిక లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి వర్కర్ల సమస్య మీద పరిష్కారం చేయాలి, కార్మికుల సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీనివాస్, మండల కార్యదర్శి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీలో మరోమారు యనమల దివ్య గళం. తుని ఏరియా ఆసుపత్రి సమస్యలను ప్రస్తావించిన తుని ఎమ్మెల్యే. తోటా నాగేశంప వివాహ వేడుక. వధూవరులను ఆశీర్వదించిన అతిరథ మహారథుడు. పిఠాపురంలో ఛత్రపతి శివాజీ జయంతి. హైందవ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ. కాకినాడ జిల్లాలో సహకార ఉద్యోగుల సమ్మె. డిమాండ్ల సాధనకు ఆందోళన బాట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.